ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన సొంత నియోజకవర్గం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా మంత్రి పొంగులేటి ముందే ఇలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారిందని తెలియజేశారు. స్టేషన్ గడుపు నియోజకవర్గంలో అన్ని గ్రామాలు చాలా దరిద్రంగా ఉన్నాయన్నారు. మురికి కాలువల్లో మురికి పేరుకుపోయి కంపు కొడుతుందని తెలియజేశారు. అన్ని వార్డులు తిరుగుతున్నాను. చాలా దరిద్రంగా ఉంది, చాలా దయనీయంగా ఉంది. ఎక్కడికక్కడ మురికి కాలువలు ఉన్నాయి, మురికి కంపు కొడుతున్నాయి, దోమలు ఉన్నాయి, ఇల్లు లేవు, ఇరుకు సందులు ఉన్నాయి, ఎక్కడ కూడా సీసీ రోడ్లు లేవు. నేను అన్ని వార్డులు తిరుగుతున్నాను. చాలా దరిద్రంగా ఉంది, చాలా దయనీయంగా ఉంది. ఎక్కడికక్కడ మురికి కాలువలు ఉన్నాయి, మురికి కంపు కొడుతున్నాయి, దోమలు ఉన్నాయి, ఇల్లు లేవు, ఇరుకు సందులు ఉన్నాయి, ఎక్కడ కూడా సీసీ రోడ్లు లేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తరణ సవాల్కు కిషన్ రెడ్డి స్పందించారు. ఇక శనివారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. చర్యలు తీసుకునే దమ్ము లేనప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను కాదని కేసీఆర్ ను కాపాడేది రేవంత్ రెడ్డి అని కూడా కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ పై ఈగ వాలకుండా చూసుకుంటున్నామని కూడా మండిపడ్డారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఒకటే అడుగుతా, కేసీఆర్ పైన అనేక రకాల ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా. కానీ ఏ రకమైనటువంటి చర్యలు 2 సంవత్సరాల 3 నెలల్లో తీసుకున్నారో చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో, తన మంత్రివర్గ సహచరుల యొక్క కుమ్ములాటల్లో ఈరోజు ఆయన ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము ఈరోజు తెలంగాణలో జరుగుతూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ పైన, కేసీఆర్ అవినీతి పైన, కేసీఆర్ అక్రమాల పైన చర్యలు తీసుకుంటుంటే ఎవరు అడ్డుకున్నారో చెప్పాలి, ఎవరు వద్దంటున్నారో చెప్పాలి, ఎవరి బాధ్యతో చెప్పాలి. రేవంత్ రెడ్డిదా కిషన్ రెడ్డిదా బాధ్యత అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి అడుగుతా ఉన్నాను. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవినీతి కేసుల్లో ఈరోజు ఆయన చర్యలు తీసుకుంటుంటే, ఆయన దర్యాప్తు చేస్తా అంటే కేసీఆర్ను చెర్లపల్లి జైలుకో చిప్పకూడుకో పంపించాలనుకుంటే ఎవరు అడ్డుకున్నారో ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క ఉదాహరణ చెప్పానండి, నేనెక్కడ అడ్డుకున్నాను, అడ్డుకునేటువంటి అవకాశం మాకిక్కడితో అడుగుతా ఉన్నాను. ఎందుకు బుకాయింపులని అడుగుతా ఉన్నాను, ఎందుకు పనికిరాని మాటలని అడుగుతా ఉన్నాను. కేసీఆర్ మీద చర్యలు తీసుకోకుండా మీ పార్టీ అధిష్టాన వర్గం రాహుల్ గాంధీ అడ్డుకున్నాడా? ధైర్యం ఉంటే చెప్పు, చర్యలు తీసుకోనని చెప్పు. కేసీఆర్ మాకు అవసరం అని చెప్పు. అంతే తప్ప కిషన్ రెడ్డి మీదనో, బీజేపీ మీదనో, కేంద్ర ప్రభుత్వం మీదనో తోసేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయకు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెలో అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోటి అనే వ్యక్తి ఇంటి నుండి బయటకు వెళ్లిన తర్వాత ఇంట్లో మంటలు లేవంటూ కూడా పరిశీలించిన స్థానికులు ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందుతూ ఇల్లు పూర్తిగా దగ్నమైందని గమనించారు. స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఫలితం లేకపోవడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ ఘటన స్థలానికి చేరి మంటలని అదుపులోకి తెచ్చింది. ఇంట్లో ఎవరూ లేనందున మంటలు తీవ్రంగా వ్యాపించాయి. అంతేకాకుండా కిచెన్ లో గ్యాస్ స్టవ్ పై కూడా కాలిపోయి కూడా గ్యాస్ అయితే లీక్ అవడం కారణంగా మంటలైతే మరింత ఉద్రిక్తమయ్యాయని చెప్పాలి. ఈ అగ్ని ప్రమాదంలో ఇంట్లోని బంగారం, డబ్బులు, ఆస్తిపత్రాలు, ఇతర సామాన్లు మొత్తం దగ్ధమయ్యాయి. గ్యాస్ స్టవ్ పూర్తిగా నష్టమైపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో మంత్రి నిమ్మల రామనాయుడు అమరజీవి జలధార పథకం కింద సురక్షిత తాగునీటి సరఫరా పనుల శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు 63 కోట్ల ఖర్చుతో గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఇంటికి నేరుగా సురక్షిత త్రాగునీరు అందించనున్నారు. ప్రారంభ స్థలంలో అయితే వేడంగే గ్రామం ఎంపిక చేయడం జరిగింది అని మంత్రి తెలిపారు. విజయేశ్వరం నుండి శుద్ధి చేసిన నీరు నేరుగా పాలకొల్లు నియోజకవర్గంలోకి గ్రామాలకు సరఫరా చేయబడుతుందని తెలియజేశారు. ప్రజల ఆరోగ్యం మరియు సుఖ సంతోషాలు మెరుగ్గా ఉండేలా చూస్తామని చెప్పారు. గోదావరి డెల్టా తాగునీటి అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని జలజీవన్ మిషన్ గడువును 2027 వరకు పొడిగించారు. ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకైతే మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా మన పాలకొల్లు నియోజకవర్గానికి నీరు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నుండి 37.88 కోట్ల రూపాయలతోటి 67 గ్రామాల్లో మళ్ళీ 50 గ్రామాలకి మళ్ళీ ఇంటింటికి కూడా సురక్షిత త్రాగునీరు ఫిల్టర్ చేసి ఇచ్చేటువంటి విధంగా 101 కోట్లు అంటే దగ్గర దగ్గర 101 కోట్లు 101 కోట్లు ఈరోజు సురక్షిత త్రాగునీరు మన పాలకొల్లు కోసం ఇవాళ పెద్ద ఎత్తున ఈ నిధులు మంజూరుకి సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, వీరిద్దరికీ అండగా జల జీవన్ మిషన్ ద్వారా నిధులు అందించినటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, ముగ్గురికి కూడా ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు త్రిమూర్తులకి ముందుగా తెలియజేసుకుంటానని చెప్పి తెలియజేస్తూ, కానీ ఆ గోదావరి పక్కనున్నా కూడా మనకి త్రాగడానికి సురక్షిత నీళ్లు లేవు. మళ్ళీ మాకు జలజీవన్ మిషన్ నిధులు పునరుద్ధరించమని అంటే మళ్ళీ రేపు 2027 వరకు ఆ జలజీవన్ మిషన్ నిధుల్ని పునరుద్ధరించి మళ్ళీ ఈరోజు ఈ పనుల్ని ప్రారంభిస్తున్నాము అని అంటే ఈ యొక్క ప్రజల ఆరోగ్యం మీద ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదే ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఈ నీరు మళ్ళీ మీ ఇళ్లకు చేరడానికి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతోటి మరి ఈవేళ ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా మరి శంకుస్థాపన చేసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మంత్రి అయితే ముఖ్యంగా ఐపీఎస్ స్వయంగా పర్యవేక్షించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రథోత్సవం, శివపార్వతుల కళ్యాణం వంటి ప్రధాన ఘట్టాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా చేపట్టారు. కన్న తల్లి ఉన్న ఊరు, మాతృభాష, స్వదేశం, గురువులను ఎప్పుడు మర్చిపోవదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థులకు సూచించారు. పెందుర్తిలోని బాలాజీ హైఫీల్డ్ విద్యా సంస్థలనైతే సందర్శించిన ఆయన విద్యార్థులు చిన్నప్పటి నుంచి విలువలు, క్రమశిక్షణతో పెరగాలని తెలియజేశారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారత వైపు అయితే చూస్తోందని, అమెరికా సైతం భారత్తో స్నేహాన్ని ఆరాటపడుతోందని కూడా తెలియజేశారు. ప్రపంచ ప్రతినిధి ద్రవిదిని కూడా సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, భారత మాతృమని కూడా స్పష్టం చేశారు. సంస్కారం లేని చదువు దండగా ఇక్కడ అనేక మంది అధ్యాపకులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ నేను కోరేది పిల్లలకి చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పించండి, పెద్దలను గౌరవించడం నేర్పించండి, కుటుంబంతో సమయం గడపడం నేర్పించండి, ప్రకృతిని ప్రేమించడం నేర్పించండి, తాటి మానవుల పట్ల మంచి విధంగా ప్రవర్తించే విధంగా వాళ్ళందరూ కూడా నేర్పించండి. ఈ సంస్కారం, చదువు, సంస్కారం ఇవి రెండు ఉంటే అప్పుడే సంస్కారం లేకుండా నమస్కారం పెడితే అది సంస్కారం అనిపించుకోవద్దు. యూ నీడ్ టు హ్యావ్ ఎన్హాన్స్ యువర్ స్కిల్స్. నీ తెలివితేటలను, నీ నైపుణ్యాన్ని ఈ దేశంలో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకరి, మంగరి, హరిజన, గిరిజన, నంబాడ కులాలతో నిమిత్తం లేకుండా అనేక మంది అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. రికగ్నైజింగ్, అన్రికగ్నైజ్డ్, ఎవరినైతే సామర్థ్యం ఉండి గుర్తింపు రాలేదో అలాంటి వాళ్ళకి పద్మ అవార్డు ఇస్తానని ప్రభుత్వం ప్రకటించారు. చదువు ముఖ్యము, చదువుతో పాటు సంస్కారం కూడా ముఖ్యం. తెలంగాణలో పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చేశారు. బ్యాక్ డోర్ కూడా బ్యాక్ లాక్ పోస్టర్ రిక్రూట్మెంట్ అంటూ కూడా ఓ వీడియో విడుదల చేశారు కవిత. ఈ నెల 9-10 తేదీల్లో పెద్ద ఎత్తున మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖల్లో కూడా ఉద్యోగాల భర్తీకి సర్కారు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలియజేశారు కవిత. ఒక్కో ఉద్యోగానికి లక్షల్లో వసూలు చేస్తున్నారని నిరుద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. జిల్లా స్థాయిలో దొడ్డిదారిన పడిన అక్రమ నియామకాలు, లక్షలాది మంది నిరుద్యోగులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. మన రాష్ట్రంలో చూస్తున్నాం, రోజు రోజుకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోవడము, యూత్ అందరు కూడా ఒక రకమైనటువంటి నిర్వేదంతోని, ఒక రకమైనటువంటి డిసప్పాయింట్మెంట్తోని ఎప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, ఎప్పుడు క్లారిటీగా మేము ఎగ్జామ్స్ రాయొచ్చు అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. పాపం చాలామంది ఎస్పెషలీ గ్రామాలలో ఉండేటటువంటి యువమిత్రులు అందరూ కూడా వారి వారి కుటుంబాలను వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, ఆ చిన్నపాటి వ్యవసాయం మీద వచ్చేటటువంటి డబ్బు తీసుకొని వచ్చి హైదరాబాద్లలో, దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో, కేపీహెచ్బీలో ఇట్లా ట్రైనింగ్ సెంటర్స్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటూ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ యొక్క అంశం మనం గమనిస్తూనే వస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ పరిస్థితి మారుతుంది అనుకొని అనేక మంది యువత అంతా కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా బలంగా కొట్లాడినారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏమైంది, చిన్నపాటి ఎగ్జామ్స్ మనం వేసినాం తప్పితే
మెయిన్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమ పద్ధతిలో ఇగో ఈ మంత్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది, ఈ మంత్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది, ఈ తర్వాత దీనికి ప్రిపేర్ కావచ్చు. లేకపోతే ఒకటే విద్యార్థి 3-4 పరీక్షలు రాసేటటువంటి కేపబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి అట్లా అవకాశం ఇవ్వలే మనం. ఒక్కొక్క రోజు 2 ఎగ్జాములు పెట్టడం, ప్రతిదాన్ని మేము మార్చే ప్రయత్నం చేయడం, ఇట్లా చాలా జరిగినాయి. అయితే ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా యువమిత్రులు ఆ కోపాన్నంతా, ఆవేదనంతా, ఆక్రోశాన్నంతా కూడా ఈ బీఆర్ఎస్ పోతే మన కాంగ్రెస్ వస్తే న్యాయం జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ను ఓడగొట్టిండ్రు. యువమిత్రులు ఊరూరు తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి మరీ కాంగ్రెస్ కోటెప్పించారు. అన్ని జిల్లాలలో కూడా ఇప్పుడు కొన్ని పోస్టులు పడతా ఉన్నాయి. అంటే ఇదివరకు ఏవైతే నింపకుండా వదిలిపెట్టారో ఆ పోస్టులు ఈ పోస్టులు అని. సో ఆ పోస్టులన్నింటినీ కూడా పొలిటికల్ పైరవులతోని, కొంతమంది అవినీతి అధికారుల అండతోని నింపుతున్నారు డబ్బులు తీసుకొని అనేటటువంటి ఒక ఆందోళన చాలామంది నిరుద్యోగ మిత్రులు వ్యక్తం చేస్తున్నారు. సో నేను ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నా, ఏవైతే ఇట్లా బీఆర్ఎస్ టైంలో అన్యాయం జరిగిందో, ఏదైతే పోస్టులు అమ్ముకున్నారు అనేటటువంటి ఆరోపణలు, అక్కడక్కడ రుజువైనటువంటి ఆరోపణలు ఉన్నాయో, ఏదైతే చిన్న జిల్లా స్థాయి పోస్టులు కూడా అమ్ముకున్నారో అదే పరిస్థితి మల్లయ్యల కాంగ్రెస్లో వచ్చేటట్టు కనబడతా ఉన్నది. దయచేసి కళ్ళు తెరవండి, అధికారులకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వండి. నేను జిల్లా కలెక్టర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ డిపార్ట్మెంట్లో జిల్లా స్థాయి పోస్టులన్నీ కూడా మీ కలెక్టర్ల పరిధిలోనే ఉంటాయి. ప్రాపర్ ట్రాన్స్పరెంట్ రిక్రూట్మెంట్ చేయండి. చాలామంది యంగ్స్టర్స్ ఆశలు పెట్టుకొని ఉన్నారు, ఈ జాబ్స్ మాకు వస్తాయి, మేము సెటిల్ అవుతాం లైఫ్లో అనే ఆశతో ఉన్నారు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకైనా, ఈ అక్రమాలకు అండగా నిలబడే అధికారులకైనా ఎప్పుడో ఒకసారి భగవంతుడి దయ వల్ల మాకు కూడా అవకాశం వస్తుంది. అప్పుడు మాత్రం ఇట్లా డబ్బులు ఇచ్చి మీరు చేసినటువంటి ఉద్యోగాలకు కఠినాతి కఠినంగా శిక్ష వేస్తాం. నేను మిగతా యువమిత్రులకు కూడా చెప్తున్నా, డబ్బులిచ్చి అడ్డదారులు. మార్కాపురం జిల్లా గిద్దలూరులో కేంద్రం 2026-2027 బడ్జెట్పై సిఐటియు నేతలు తీవ్ర విమర్శలు చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి న్యాయం చేయకుండా రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూపించిందని ఆరోపించారు. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టి రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతాలు, పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టులపై కేంద్రం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఉపాధి హామీ, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ పథకాలపై నిధులకు కోతలు కూడా ప్రజల జీవనంపై దెబ్బలు కొట్టారని కూడా తెలియజేశారు. ఈ బడ్జెట్ సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా కార్పొరేట్ మార్గాలకు మేలు చేసే బడ్జెట్ గా మిగిలిందని సిఐటియు నేత ఆవులయ్యనైతే తీవ్రంగా ఖండించారు. కార్యదర్శిని కేంద్ర ప్రభుత్వం 1వ తారీఖున బడ్జెట్ పెట్టింది. ఈ బడ్జెట్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ కు, వెనుకబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్, యువజన ఆంధ్రప్రదేశ్ కు ఏమేగాని ఇచ్చినటువంటి అంశం బడ్జెట్ లో కనపడతా ఉంది. ఇవాళ రైల్వే జోన్ కు సంబంధించింది కావచ్చు, లేదు వెనకబడ్డటువంటి జిల్లాల అభివృద్ధికి సంబంధించింది కావచ్చు, లేదు కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించింది కావచ్చు, లేదు పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించింది కావచ్చు, వీటిల్లో చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి బడ్జెట్ లో ఏ ఒక్క రూపాయి కూడా వచ్చినటువంటి అంశం కనపట్లేదు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పేసి గతంలో 5,000 కోట్లు ఇచ్చాము, ఇప్పుడు 3,300 కోట్లు ఇచ్చామని చెప్పి చెప్తా ఉంది. గతంలో 5,000 కోట్లు ఇచ్చి ఇప్పుడు 3,300 కోట్లు ఇస్తే దాదాపు 1,400 కోట్ల రూపాయల దాకా తక్కువ ఇచ్చారు. మన పోలవరం ప్రాజెక్ట్ ఎలా పూర్తవుతుంది, దాని ద్వారా నీళ్ళు ఎలా వస్తాయని మనం ఆలోచించాలి. మూడవది, వాళ్ళ వెనకబడ్డటువంటి ప్రాంతాలు, మన మార్కాపురం జిల్లా కావచ్చు, ఒంగోలు జిల్లా కావచ్చు, ఇటువంటి వెనకబడ్డటువంటి ఉత్తరాది జిల్లాలు కావచ్చు, రాయలసీమ కొన్ని జిల్లాలకు సంబంధించి, వెనకబడ్డ జిల్లాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో ₹1 లేదు. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిలబడి ఉంది. మరి ఈ బడ్జెట్ లో మనకు సింహభాగం రావాల్సినటువంటి కోట తెచ్చుకోవడంలో ప్రధానమైన రాజకీయ పార్టీలు విఫలం చెందాయి అనేది నాకున్నటువంటి అభిప్రాయం. సిఐటియు జిల్లా కార్యదర్శిని కేంద్ర ప్రభుత్వం 1వ తారీఖున బడ్జెట్ పెట్టింది.